అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. గతంలో కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయాడు, మా పార్టీని మోసం చేశాడు అని చాలామంది జన సైనికులను అపార్థం చేసుకున్నారు. అప్పుడు కూడా కొన్ని రహస్యాలు చెప్పలేదు మీతో. ఎందుకంటే అలా చెప్తే ఆ రోజున అది పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ కొంచెం నెగిటివ్గా పరిణమించవచ్చు. ఎందుకంటే నేను జనసేన పార్టీని నేనే జనసేన కార్యకర్తగా ప్రకటించేసుకుని పవన్ కళ్యాణ్ గారి ఫోటో నా స్క్రీన్ మీద పెట్టేసుకుని పవన్ కళ్యాణ్ గారిని జనాలకి గట్టిగా ప్రమోట్ చేసేవాడిని. నేను ఆయన పొగిడేవాడిని కాదు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు, ఆయన చేసిన చారిటీలు, లేకపోతే ఆయనలో కులతత్వం మతతత్వం ఇవేమీ లేకపోవటం, డబ్బు అంటే ఎక్కువ ఇల్లు ఇవ్వకపోవటం, ఆయన నిస్వార్థంగా ముందుకు రావటం, ఇలాంటి లక్షణాలన్నింటిని ఆయన చేసిన కార్యక్రమాల్లో చూపిస్తూ జనాలకి విపరీతంగా ప్రమోట్ చేసేవాడిని. చిరంజీవి గారి గురించి, నాగబాబు గారి గురించి, మెగా ఫ్యామిలీ గురించి చాలా చాలా ఎక్కువ వర్క్ చేశాను నేను. అయితే ఆ క్రమంలోనే నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతానండి. నాకు సీట్ వద్దు ఏమొద్దు, నాకు జస్ట్ మాకు కంటిన్యూ అయ్యండి. మా వాళ్ళు మా ఆసనాలు చాలామంది ఉన్నారు, మేము జాయిన్ అవుతుంది, మాకు ఏం వద్దు అని కావాలంటే బొలిశెట్టి శ్రీనివాస్ అని అడగండి, తాడిపల్లిగూడెం ఎమ్మెల్యే గారు, ఆయన అడగండి. నేను ప్రతిదానికి సాక్ష్యం ఉంది, ఏది అబద్ధం చెప్పట్లే. వారితో క్లియర్గా చెప్పాను నేను, ఏం వద్దు మాకు ఏ సీట్ కూడా అడగట్లే, పార్టీ కార్యకర్తగా మాకు కండు వేయించాలను. అంటే ఆ బొలిశెట్టి శ్రీని గారు ఇక్కడ కాపునాడు మీటింగ్ అప్పుడు ఆయన ఏమన్నారో ఒకసారి మీరు కనుక్కోండి. ఇప్పుడేమీ ఆ జాయినింగ్ అనేది లేదట రాయేష్. ఒకవేళ పొత్తు ఒకవేళ కన్ఫర్మ్ అయితే కనుక ఎన్ని సీట్లు వస్తే ఏటో చూసిన తర్వాత అప్పుడు అంటే పొత్తు అంటే ఎలక్షన్ దగ్గరలో, అప్పటికి సంవత్సరం ఉంది ఇంకా. మరి సంవత్సర కాలం పాటు ఏం చేయాలి? నేను ఈ పార్టీ గురించి మాట్లాడాలా, ఈ పార్టీలో ఉన్నానా లేనా, నా వెనకాతలేమో ఒక వర్గం ఉంది. అప్పుడు ఆ సందిగ్ధంలో పడ్డాం మేము. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసినప్పుడు నువ్వు చాలా ఆనందపడ్డావు కదరా అన్నారు. ఆనందపడ్డాను. నేను ఆనందపడుతున్నానని కొన్ని లక్షల మందికి తెలియజేశాను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేశారని, అది కూడా నాయకుడిని ప్రమోట్ చేయటం అండి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే మీరేమో బాధపడొద్దు, మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి కన్నా స్ట్రేచర్ ఉన్న నాయకులు లేదా పెద్ద పార్టీ నాయకులు అప్పటి వరకు నాతో ఎవరో మాట్లాడకుండా ఫస్ట్ టైం నాతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారే, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఓ పార్టీ అధ్యక్షుడు నాతో మాట్లాడాడు రా, నేను అంత తబ్బిబ్బైపోయానంటే ఓకే అర్థం ఉంది. కానీ అంతకన్నా 3 సంవత్సరాల క్రితమే వైఎస్ఆర్సీపీ అనే ఒక 151 ఎమ్మెల్యేలు గెలవగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి పిలిపించి కండు వేసాడు నాకు. పవన్ కళ్యాణ్ గారే ఫస్ట్ కాదండి, నాకు ఆయన వేసాడు. ఆయనతోటి మేము పోరాడి అబ్బాయి దారుణంగా వెళ్ళిపోతుంది ఈ ప్రభుత్వం అన్నాక 2020లో డైరెక్ట్గా నారా లోకేష్ గారిని వారి స్వగృహంలో కలిసాం మేము. ఆ పార్టీలో స్టార్టింగ్ 20లోనే మేము ఆ పార్టీలు చేరిపోవాలి. కానీ పార్టీ అనగానే కొంతమంది ఉంటారు, అసూయ ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి కాబట్టి అబ్బాయి తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని చేర్చుకోవట్లేదు అన్నారని. సరే అయితే జనసేన పార్టీ కూడా మంచి పార్టీ, ఇక్కడ మన జిల్లాల్లో మనం భారీగా ఉంటాం కాబట్టి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మంచోడే కాబట్టి మనం ఆ పార్టీలోనే చేరి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పెద్ద ఓటింగ్ ఆయనకు ఉండొచ్చు, ఓటు చేయకూడదు అనుకుంటాడు ఆయన. మాకున్న చిన్న చితక ఓటింగ్ అది కూడా చేయకూడదనే మా భావన. ఓకే పవన్ కళ్యాణ్ గారితో అనుకుంటే ఆయన ఆ రోజున ఆయన నాకు ఫోన్ చేసినప్పుడే నేను అది ఆడియోలో కట్ చేశాను. చాలామంది అంటున్నారు ఆ ఆడియో నువ్వు పెట్టకుండా ఉండాల్సింది అని. నేను ఆ ఆడియో ఎందుకు పెట్టానంటే అండి, ఏదో పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేశారని నేను ఏదో గొప్పలు పోవడానికి కాదు. అంతకుముందే జనసేన కార్యక్రమానికి నేను వెళ్తే నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. అప్పుడు మా వర్గాలన్నీ మామూలుగానే ఎస్సీలు కాపులు దూరంగా ఉంటారు ఇక్కడ. వీళ్ళందరిలో ఒక భయాందోళనలో అబ్బాయి మీరు వాళ్ళని నమ్మేస్తున్నాను, వాళ్ళని నమ్మేసి వెళ్ళిపోయావు, ఇదంతా ప్లానింగ్, ఇది ఖచ్చితంగా వాళ్ళే కావాలని చేయించారని అప్పటికే మన వాళ్ళు సెలవుల పొలవలు లేనిపోయిన అనుమానాలు పుకార్లు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు చేయటం వల్ల రే జనసేన అధినేత మనకు కాల్ చేశారు రా, వాళ్ళు అంత మంచోళ్ళు. పవన్ కళ్యాణ్ గారే నాకు కొంచెం అవసరం, నా కోసం వస్తానన్నాడు రా, అంత గొప్పవాడు రా పవన్ కళ్యాణ్ గారు అని మా వర్గాల్లో ఉన్న అనుమానాలను పటాపంచులు చేయనే చెప్పానండి. లేదంటే అంతకుముందే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను, లోకేష్ గారిని కలిశాను, వారు పెద్ద పెద్ద పార్టీలకు నాయకులు కదండి. వారిని కలిసినప్పుడు ఎప్పుడన్నా అంత ఉబ్బి తిబ్బైపోయి నేను అందరికీ ఆయన ప్రమోట్ చేశానా? లోకేష్ గారిని కలిసినట్టయితే ఎవరికి చెప్పలేదు నేను కదా. అప్పుడు ఆయన ఆ ఫోన్ కాల్లోనూ మాట అన్నాడు నాతో. నేను ఏమన్నానంటే మాటల్లోనే, సార్ మేము ప్రాణాలు తెగించి పార్టీ కోసం పనిచేస్తామండి, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే వరకు మిమ్మల్ని మంచి స్థాయిలోకి చూసే వరకు కూడా మేము నిద్రపోవండి అంటే ఆయన మాట అన్నాడు. అలాగే అది రాజేష్ గారు బియాండ్ ద పార్టీస్ పనిచేద్దామండి, మనం కలిసి పనిచేద్దాం అన్నాడు. బియాండ్ ద పార్టీస్, పార్టీలకు సంబంధం లేకుండా మనం కలిసి పనిచేద్దాం అన్నాడు ఆయన. ఆ ఒక్క మాట చాలండి, మాకు అర్థమైపోయింది పొజిషన్. ఓకే జనసేన పార్టీలోకి మమ్మల్ని తీసుకోవడానికి ఏ ఇబ్బందులు ఉన్నాయి వారికి అని మాట్లాడలేదు నేను అక్కడ. ఏమంటే నేను ఇప్పటిదాకా జనసేన కోసం ఎంత పని చేశానండి, ఎలా చేశానండి, పలానా ఓడితో తిట్టించుకున్నానండి, పలానా ఓడి కేసులు పెట్టి ఇలా చేసాడండి, మమ్మల్ని ఇప్పుడు పార్టీలో చేర్చుకోవట్లేదండి, మమ్మల్ని తొక్కేస్తున్నారండి, ఎక్కడన్నా అలాంటి విమర్శలు చేశానండి నేను? అప్పుడు దాదాపు 8 నెలలు 9 నెలలు పనిచేశాను జనసేన పార్టీ కోసం. నేను ఎలా పనిచేశాను అంటే దానికి ఒక్కటే పారామీటర్ అండి. జనసేన కార్యకర్తలు ఇప్పటిదాకా నేను చూసిన కాడికి జై పవన్ అన్న తప్ప జై నాదెండ్ల మనోహర్ అన్న అని పెట్టడం నేను ఎక్కడ చూడలేదు. మరి జై నాగబాబు అన్న అని పెట్టడం కూడా చూడలేదు. అలా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత మరొకరికి జై కొట్టడం నేను చూడలేదు.
కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే జై పవన్ కళ్యాణ్ అన్న జై రాజేష్ అన్న అని పెట్టేవారు కామెంట్లు. అంటే వారి మనసులో నేను అంత స్థానం సంపాదించుకున్నాను అంటే నేను ఏ స్థాయిలో జనసేన పార్టీ కోసం పనిచేసి ఉంటాను ఒకసారి ఆలోచించండి. ఊరికే రోడ్డు అండిపోయే ప్రతి ఒక్కరిని జన సైనికులు ఏమి అంత నెత్తిన పెట్టుకోరు. వాళ్ళు ఏమి చాలామంది అనుకుంటున్నట్టు ఎవరిని పడితే వాళ్ళు ఏమి నమ్మరాళ్ళు. వాళ్ళు తెలివైన వాళ్ళు. రాజకీయంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు. కానీ ఒక వ్యక్తిని జై పవన్ అన్న జై రాజేష్ అన్న అని పెడుతున్నారంటే నేను ఆ పార్టీకి ఎంత ముఖ్యమని వారు భావించుంటారు. నేను ఎంత పని చేయకపోతే లేదా నేనేమో జమీందారునా లేకపోతే ఏమో 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడతానా, అరే రాజేష్ వస్తే సరే ఫైనాన్షియల్గా చూస్తాడు కదా వాళ్ళు అభిమానించారు అంటానికన్నా ఏమీ లేదు. కేవలం నా అర్హతతోటి వారి మనసులో స్థానాన్ని సంపాదించుకున్నాను. మరి అంత స్థానం సంపాదించుకున్న ఆ పార్టీలోకి నాకు ఎంట్రీ లేదు అన్నప్పుడు, కనీసం కార్యకర్తగా కూడా జాయిన్ చేసుకుని అన్నప్పుడు మరి ఎవరనైతే విమర్శింటారు కదా. అప్పుడు కూడా మాట్లాడలేదండి నేను. మాట్లాడకుండా సరే మనం పార్టీ పెట్టుకుని వెళ్దాం, అక్కడేమో తెలుగుదేశం నుంచి ఓ నాయకుడు వద్దన్నారు, ఇక్కడ జనసేన వారు వద్దంటున్నారు. సరే ఇంక తప్పదు కదా, మనం కూడా పొలిటికల్గా ఉండాలి, మన ఓట్లు ఏంటి మన బలం ఏంటో చూపించాలనుకున్నాం కాబట్టి సరే పార్టీ పెట్టుకుందాం అన్నప్పుడు ఈలోపు తెలుగుదేశం పార్టీకి అప్పుడు తెలిసింది పెద్దలకి రాజేష్ వస్తానంటే రావద్దన్నాడట ఒక తెలుగుదేశం నాయకుడని. అప్పుడు వాళ్ళు పిలిచి అబ్బాయి అది పార్టీ పెద్దల నిర్ణయం కాదు ఆడు చెప్పినట్టున్నాడు, ఇంకానేమే నువ్వు పార్టీలోకి వస్తే ఎందుకు వద్దంటారు అని వెంటనే బాబు గారితో మాట్లాడడం, ఆయనతో మాట్లాడాక చాలా వాస్తవాలు తెలుసుకోవడం టక్క జరిగిపోయి అంతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి అదే మా సర్వస్వం. అయితే ఇక్కడ నేను ఈ మాట చెప్పకపోవడం వల్ల జనసేన పార్టీ నన్ను చేర్చుకోలేదు, నన్ను రానవ్వలేదు, కార్యకర్తగా కూడా చేర్చుకోలేదని నేను అప్పుడు చెప్పుంటే అది మరి పవన్ కళ్యాణ్ గారికి మా వర్గాల్లో ఆయన మీద వ్యతిరేకత ఉంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాడు, గెలిచేసాం కదా. అయితే పవన్ కళ్యాణ్ గారు మా రాజేష్ అన్న చేర్చుకోలేదా అంటే మమ్మల్ని పట్టించుకోరా ఎలా వచ్చేస్తాయి మళ్ళీ పుకార్లు. ఆ పుకారు కూడా ఆయన మీద రాకూడదు అని ఆ బ్లేమ్ కూడా నేనే మోసాను. అప్పుడు కూడా జనసేన వాళ్ళు చాలామంది సోదరులు ఈ విషయం తెలియక ఆ రాజేష్ మా పార్టీలోకి వస్తాడు అనుకున్నా మోసం చేసి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు అన్నారు. ఇంకోటి రాజమండ్రిలో మేము రాజేష్ని కాపాడాం అంటున్నారు. దానికి కూడా కారణం ఉందండి, దానికి నేనే కారణం. ఎందుకంటే ఆ రోజు ఆ దాడి జరిగిన వెంటనే నేను వచ్చి ఇక్కడ లైవ్ పెట్టినప్పుడు నా జన సైనికులను అన్నదమ్ములు నన్ను కాపాడారు, వారు నాకు అండగా నిలబడ్డారని చెప్పాను, నేనే చెప్పాను అది. కానీ అక్కడ జరిగిన వాస్తవం మీకు తెలీదు. మీరు అడగండి జనసేన అక్కడ మీకు శ్రీనివాస్ గారు ఆ రోజున ఈయన కూడా ఉన్నారు, ఎవరో మన దుర్గేష్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు. జనసేన పార్టీ నాయకుడి అసెంబ్లీ ఇన్ఛార్జ్ అనుకుంటా ఆయన బర్త్డేకి నన్ను గెస్ట్గా పిలిస్తే వెళ్ళాను, వారు పిలిస్తేనే వెళ్ళాను. అప్పటి వరకు మేము చాలా కార్యక్రమాలకు వెళ్ళాం, చాలా ఫంక్షన్లకు వెళ్ళాం, యథేచ్ఛగా తిరిగాం, ఎప్పుడు ఎక్కడ మా మీద దాడి జరగలే. జనసేన పార్టీ అంటే కొత్త, నాకు అప్పుడు వాళ్ళ పరిచయం లేదు, పిలిస్తే వెళ్ళాను. పిలిస్తే వెళ్తే గెస్ట్గా పిలిచినప్పుడు బాధ్యత వారే కదా. నాకు శత్రువులు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు, వైసీపీలో కాకినాడలో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, గుడివాడలో ఉన్నారు, మచిలీపట్నంలో ఉన్నారు, ఇంకా చిత్తూరులో ఉన్నారు. నాకు కేతిరెడ్డి గారు కూడా నాకు శత్రువే. వాళ్ళోళ్ళు కూడా నాకు ఫోన్ చేసి బెదిరిస్తుంటారు నన్ను. శత్రువులకు లోటు లేదు, ఆ విషయంలో మాత్రం జమీందారుని నేను. అయితే అలాగే రాజమండ్రిలో కూడా శత్రువులు ఉన్నారా, ఉంటే ఏంటి బొక్క. వెళ్ళాం, వెళ్తే 200-300 మంది ఉన్నారండి మనోళ్ళు జన సైనికులు. అక్కడి నుంచి 10 మంది అంతమంది వచ్చి కారు మీద దాడి చేశారన్నారు. ఫస్ట్ నన్ను ఏమన్నారంటే ఇలా వెనక్కి దిగేయండి అలా వెళ్ళిపోండి అన్నారు. ఎందుకండి మా అయితే ఏం చేస్తారో కారుని ఏదో కొడతారేమో, కొట్టండి కారు వేసుకుని పోతాను నేను. మళ్ళీ ఎలా వెళ్ళినంటే పారిపోయాడు అంటారు. పారిపోయాడు అనే పేరు తెచ్చుకుని కానీ చచ్చిపోవడం మంచిది అవసరం అయితే అంటే ఎవడన్నా మిమ్మల్ని కొట్టేది రండి చూద్దాం రండి అన్నారు మా తమ్ముళ్ళు, జనసేన తమ్ముళ్ళు. అవును కరెక్టే, మన వాళ్ళు 300 మంది 400 మంది ఉన్నారు, ఎంత వచ్చేస్తారు రేటని. నేను అప్పటికి 100కి ఫోన్ చేయమని పోలీసులు కూడా ఉంటే ఒక ఘర్షణ జరగకుండా ఉంటుంది. ఆడు మనల్ని కొడతాడు, మనం వాళ్ళని కొడతాం తర్వాత. ఎందుకంటే అలాంటి గొడవల నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండే నాది. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను గొడవలకి ఎందుకు భయపడతాను. సరే నేను కారు ఎక్కేసాను. కారు ఎక్కేసిన 2-3 సెకండ్లకు మొత్తం వైసీపీ 200-300 మంది వచ్చి కారు మీద పడిపోయారు. నేను ఇంకా కారు దబదమ్మని కొడుతుంటే జనసేన నా చుట్టూరా ఉన్నారు కదా, వీళ్ళు ఒకవేళ చేతులు అలా గట్టిగా వేస్తున్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు. మరి ఏర్రా మన జనసేన వాళ్ళు అంటే ఒక్కళ్ళు లేడు అక్కడ. నిజం చెప్తున్నానండి, నేను విమర్శించడానికి అంటలే. అలాగే జన సైనికులు అందరూ అలా ఉంటారు అంటలే. పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తే అవసరమైతే ప్రాణాలు ఎత్తే ప్రాణాలు తెస్తారు, నాకు తెలుసా విషయం. ఈ జనసేనలో ఉన్న ధైర్యం నాకు తెలుసు, ఎందుకంటే గవర్నమెంట్ని ఆ స్థాయిలో ఎదుర్కొన్నారు, ఎన్నో కేసులు పడ్డారు. కానీ అక్కడ ఆ ప్లేస్లో ఉన్న జన సైనికులు నా చుట్టూరా లేరు. లక్కేటంటే మేము ఎక్కడికి వెళ్ళినా 30 మంది వెళ్ళేవాళ్ళం అప్పుడు. ఎందుకంటే అప్పుడున్న మా పరిస్థితులకి మహాసేనలు చుట్టూ రౌండప్ చేసి అవసరమైతే అందులో కూడా 2 తగిలించి తల మీద ఒక 5-6 కుట్లు పడేలాగా ఆడికి కొంచెం బుద్ధి చెప్తే అప్పుడు జాగ్రత్తగా లాగారు. అక్కడి నుంచి వచ్చేసాం. నేను వచ్చిన వెంటనే ఇలా జనసేన పార్టీకి వెళ్ళాం, జనసేన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, వెనకపోయారు, మా మహాసేన వాళ్ళు మేమే మొత్తం ఆయన అందరూ పొడిచిలాగేసి వచ్చామని చెప్పుకోవచ్చు, అది గొప్పే నాకు. కానీ నేను అప్పుడు జనసేన పార్టీలోకి వెళ్తున్నాను. నా వర్గాలన్నీ ఏమనుకుంటాయి, అదేంటి జనసేన ఫంక్షన్కి వెళ్తే జనసేన వాళ్ళు పట్టించుకోలేదంట, రాజేషానికి ఏమైనా ఏటి పరిస్థితి, అవి బాబాలు అలాగే చేస్తారేమో అనుకుంటారు. మొత్తం అందరికి వచ్చేది ఆ బ్యాడ్ నేమ్. ఇక్కడ చేసిన 10 మంది 15 మంది వల్ల. అందుకని అది కూడా నేనే చెప్పాను. చెప్తే ఈ రోజున అదే మాట ఉపయోగించి నన్ను తిట్టడం అసలు ఎంతవరకు భావ్యం. ఓకే తిట్టండి పర్లేదు, ఎందుకంటే ఈ రహస్యాలు మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా. కావాలంటే అడగండి, అక్కడ సోము అనే తమ్ముడు ఉంటాడు,
అనపర్తి ఏదో ఊరా కుర్రోడిది, మంచి షార్ప్ లీడర్ కుర్రోడే కానీ మంచి లీడర్, యూత్ లీడర్. ఆడొక్కడే కరాట్కి వచ్చాడు, పరుగెట్టుకొస్తున్నాడు ఆడొక్కడే. అక్కడ 200-300 మంది ఉన్నారు జన సైనికులు. ఇప్పుడు అబద్ధం చెప్తే అంతా అబద్ధం చెప్పొచ్చు కదా. ఈ జనసేన సోము మాత్రమే కరెక్ట్గా నా తరపున గొడవకు వచ్చాడు, ఎందుకు చెప్తాను? అడగండి, ఇప్పుడన్నా మించిపోయింది ఏమీ లేదు. కానీ ఆ దాడి జరిగిన తర్వాత తక్కువలో తక్కువ అంటే 10,000 మంది జన సైనికులు వచ్చి ఉంటారు మన ఆఫీస్కి. వాళ్ళ ప్రేమ గురించి కూడా చెప్పాలి మనం. మనిషి వాళ్ళోడు అనుకుంటే, వాళ్ళ పార్టీ మనిషి అనుకుంటే వాళ్ళు ఎంత ప్రేమిస్తారంటానికి ఆ తర్వాత 2-3 రోజుల్లో ఇప్పుడు మొన్న పీగన్నవరంలో నన్ను వ్యతిరేకించిన జన సైనికులు కూడా వచ్చారు ఆ రోజున. అంటే అప్పుడు నేను జనసేనలోకి వెళ్తాను అనుకున్నారు వారు. ఇప్పుడు జనసేనలో మమ్మల్ని మోసం చేసి టీడీపీలోకి వెళ్ళిపోవడమో అనుకున్నట్టున్నారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు కూడా చెప్పలేను, ఎలక్షన్ అవ్వకపోతే ఇవన్నీ బయటపెట్టలేను నేను. ఎలక్షన్ అవ్వకముందు ఇవన్నీ బయటపెడితే ఆ ఎస్సీల్లో పవన్ కళ్యాణ్ గారిని నేను చులకం చేయడమో లేకపోతే జనసేన పార్టీ మీద వ్యతిరేకత నింపినట్టు అవుతుంది. అవన్నీ మనసులో దాచుకున్నాను. అంటే నేను నమ్మిన రిలీజన్ ప్రకారం ఒట్లు వేయకూడదు, లేకపోతే మొత్తం మా ఇంట్లో వాళ్ళు అందరి మీద ఒట్లే చెప్తున్నాను. ఇవన్నీ నిజాలు. ఇందులో ఏ ఒక్కటి అబద్ధం లేదు. కావాలంటే మీరు కందులు దుర్గేష్ గారిని అడగండి, ఆ రోజు అక్కడ జరిగింది. 200-300 మంది జనసేన వాళ్ళు నా చుట్టూరా ఉంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చే దమ్ము ఎవరికైనా ఉంటుందా? నా కారు మీద దాడి చేసే దమ్ము. ఆ రోజు ఆ వీడియో చూడండి మీరు. ఒక 50 మంది అంతమంది డైరెక్ట్ కారు మీద, వెనకాతలేమో 150 మంది నిలబడి ఉన్నారు. రాగలుగుతారా? జనసేన వాళ్ళు నిజంగా నన్ను ప్రొటెక్ట్ చేసి ఉంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే నేను అప్పటికి ఇంకా జనసేన కార్యకర్తను కాదు. ఏదో రాజేష్ పర్సనల్ గొడవ, ఆ గొడవలో మనం వెళ్ళటం ఎందుకులా అని అనుకుండొచ్చు. లేదా ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎస్సీలు కాబట్టి మనం వెళ్తే కమ్ముని ఆడు SC/ST కేసులు పెడతారు, ఇది వైసీపీ గవర్నమెంట్, మళ్ళీ మనకి పిల్లలు భార్య పిల్లలు ఉంటారు అని ఆలోచించి ఉండొచ్చు. అదేమో నేను తప్పట్లే. దాన్ని తప్పు పట్టు ఉంటే కనుక నేను ఆ రోజే విమర్శించను. వారి పరిస్థితిలో కూడా నేనే పరకాయ ప్రవేశం చేసి ఆలోచిస్తాను. అలా జనసేన పార్టీకి నా వాళ్ళు ఇప్పుడు దాకా ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ రాకుండా ఆ పార్టీలోకి చేరినప్పుడే నేను అంత పనిచేసి ఆలోచించినోడిని సడన్ గా పార్టీకి ఇచ్చిన మద్దతు నేను ఉపసంహరించుకోవడానికి దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఆ పార్టీని కాపాడుకోవడానికి అవుతుందని మీరు భావించాలి. మీరు నమ్మి తీరాలి. అది ఆలోచించండి.